హలో ఆల్, వెల్కమ్ టు క్రికప్. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్రికెట్ సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. ప్లీజ్ ట్రై టు సపోర్ట్. అండ్ టాటా ఐపీఎల్లో ఈరోజు మ్యాచ్ నెంబర్ 15 ఇస్ బిట్వీన్ కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి. సో ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే రెండు టీమ్స్ కూడా డౌన్ ది ఆర్డర్లోనే ఉన్నాయి, టేబుల్ డౌన్లోనే ఉన్నాయి. బట్ ఇక్కడ మ్యాచ్ జరిగేది కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్. సో మనందరికీ తెలుసు ఇది ఒక బ్యాటింగ్ ప్యారడైస్. రెండు టీమ్స్లో కూడా మంచి మంచి హిట్టర్స్ ఉన్నారు, మంచి మంచి పవర్ హిట్టర్స్ ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక రన్ ఫెస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 200 స్కోర్ ఇస్ వెరీ 200 స్కోర్ చాలా మినిమం స్కోర్ అయిపోతుంది ఇక్కడ. సో ఏ టీం అయినా సరే ముందుగా బ్యాట్ ఫస్ట్ చేసే టీం ఎవరైనా సరే 220, 230 ప్లస్ టార్గెట్ సెట్ చేయాలని చూస్తారు. సో ఖచ్చితంగా చేసింగ్కి అడ్వాంటేజ్ ఉండే గ్రౌండ్ ఇది, అందరికి తెలుసు కదా. సో హై స్కోరింగ్ గ్రౌండ్. సో చేసింగ్కి ఈజీగా ఉంటుంది. గ్రౌండ్ సైజ్ చిన్నది, సో సిక్స్లు కొట్టడం చాలా ఈజీ ఇక్కడ బ్యాట్స్మెన్స్కి. అండ్ రెండు టీమ్స్కి కూడా సమస్యలు అయితే ఉన్నాయి, ఎస్పెషల్లీ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. కేకేఆర్కి అయితే వాళ్ళకి ఆల్రెడీ మతిషా పతిరానా, హర్షిత్ రాణా ఇద్దరు అవైలబుల్గా లేరు. హర్షిత్ రాణా అయితే కంప్లీట్ సీజన్కి రూల్ అవుట్ అయ్యాడు. బట్ మతిషా పతిరానా ఫిట్నెస్ మళ్ళీ పొందుతున్నాడు. అతను నెట్స్లో ఫిట్నెస్ అవి సాధిస్తున్నాడు, మళ్ళీ బౌలింగ్ చేస్తాడు. సో ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకసారి వచ్చిన తర్వాత అతను వచ్చి టీంలో జాయిన్ అవుతాడు. బట్ దానికి ఇంకా టైం పట్టొచ్చు. హర్షిత్ రాణా అయితే కంప్లీట్ రూల్డ్ అవుట్ అయ్యాడు. సో వాళ్ళకి ఈ రాణాలు ఇద్దరు లేకపోవడంతో వాళ్ళ బౌలింగ్లో వాళ్ళకి కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ అలాగే క్యామరాన్ గ్రీన్, వాళ్ళు 18 క్రోర్స్ పెట్టి కొనుక్కున్న క్యామరాన్ గ్రీన్ కూడా బౌలింగ్ చేయలేదు 2 మ్యాచ్ల్లో. అతనికి ఏదో చిన్న ఇంజరీ ఉందన్నారు. సో ఈ మ్యాచ్లో క్యామరాన్ గ్రీన్ కూడా బౌలింగ్ చేస్తాడని చెప్పి న్యూస్ వస్తుంది. సో అది వాళ్ళకి ఖచ్చితంగా బూస్ట్, ఎందుకంటే క్యామరాన్ గ్రీన్ టాల్ మ్యాన్, సో హైట్ ఎక్కువ ఉంటాడు. సో అతని హైట్తో ఎక్స్ట్రా బౌన్స్ రాబట్టగలడు. సో అతను కూడా బౌలింగ్ చేస్తే వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ లాస్ట్ మ్యాచ్ వీళ్ళకి సునీల్ నారాయణ ఆడలేదు చిన్న ఇంజరీ వల్ల. అండ్ ఈ మ్యాచ్ అతను కంబ్యాక్ ఇవ్వచ్చు, మ్యాక్సిమం ఇస్తాడని చెప్పి న్యూస్ వస్తుంది. అండ్ వేరే ఎల్ఎస్జి విషయానికి వస్తే ఎల్ఎస్జికి కూడా వాళ్ళ బ్యాటింగ్ చాలా బాగుంది. వాళ్ళకి కూడా బౌలింగ్లో ఇష్యూస్ ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు, మొహమ్మద్ షమీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. బట్ స్టిల్ షమీకి ఎల్ఎస్జిలో రిమైనింగ్ బౌలర్స్ నుంచి పెద్ద సపోర్ట్ రావట్లేదు. సో వాళ్ళు కూడా క్లిక్ అయితే వీళ్ళ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. బ్యాటింగ్ విషయానికి వస్తే రెండు టీమ్స్ బ్యాటింగ్ లైనప్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇటు కేకేఆర్కి తీసుకుంటే ఇటు రహానే, ఫిన్ అలెన్ అండ్ యాంకరిష్, రఘువంశీ. అండ్ మిడిల్ ఆర్డర్లో, డౌన్ ది ఆర్డర్లో వాళ్ళకి రింకు, రమన్దీప్ ఫినిషర్స్ ఉన్నారు. అలాగే ఎల్ఎస్జికి రిషబ్ పంత్, ఎడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఎడెన్ మార్క్రమ్. సో ఈ నలుగురు మంచి ఫామ్లో ఉన్నారు. కానీ పూరన్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్ల్లో అంత సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సో పూరాన్ నుంచి కూడా ఒక బిగ్ నాక్ బ్యాలెన్స్ ఉంది. వీళ్ళ నలుగురిలో ఏ ఇద్దరు ఆడినా సరే వీళ్ళకి బ్యాటింగ్ చాలా క్లిక్ అవుతుంది, వీళ్ళ బ్యాటింగ్ సూపర్గా ఉంటుంది. అండ్ బౌలింగ్లో వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. సో దిగ్వేష్ రెడ్డి లాస్ట్ ఇయర్ చాలా బాగా వీళ్ళకి పర్ఫామ్ చేశాడు. ఈ ఇయర్లో ఒక మ్యాచే ఆడాడు, బట్ ఇంకా అతను ఫామ్లోకి రావాల్సి ఉంది. అండ్ కేకేఆర్ స్పిన్ డిపార్ట్మెంట్లోకి వస్తే వాళ్ళకి వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ అంతగా పర్ఫామ్ చేయట్లేదు. ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తి చాలా చాలా రన్స్ లీక్ చేస్తున్నాడు. అతను ఏమాత్రం ఎఫెక్టివ్గా లేడు. బట్ ఇక్కడ అతను కంబ్యాక్ ఇవ్వచ్చు. అండ్ వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయ్యింది, కేకేఆర్ది, పీబీకేఎస్ది రెయిన్ వల్ల. బట్ ఈ మ్యాచ్కి ఫోర్కాస్ట్ బాగుంది. సో ఎటువంటి రెయిన్ థ్రెట్ ఈ మ్యాచ్కి లేదు. సో మనం ఒక ఫుల్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మంచి 4లు, 6లతో కూడిన ఒక హై రన్ ఫెస్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా టాస్ కీ రోల్ ప్లే చేస్తుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే ముందు బౌలింగే తీసుకుంటారు, ఎందుకంటే ఆ స్కోర్ ఏంటో తెలిస్తే చేస్ చేసేటప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. చిన్న గ్రౌండ్ కాబట్టి, చేసింగ్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా చేసింగ్కి అడ్వాంటేజ్ ఉంటుంది. సో కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే చేస్కి ప్రిఫర్ చేస్తారు. అండ్ రెండు టీమ్స్కి బౌలింగ్లో సమస్యలు అయితే ఉన్నాయి. బట్ కేకేఆర్కి క్యామరాన్ గ్రీన్ రావడం అనేది ఖచ్చితంగా ఒక చిన్న బూస్ట్. క్యామరాన్ గ్రీన్ బౌలింగ్ చేయడం అనేది ఒక చిన్న బూస్ట్ అవుతుంది. అండ్ ఎల్ఎస్జికి బౌలర్స్ కూడా ఈ మ్యాచ్లో బాగా ఆడాలని చూస్తారు. ఇంకా బ్యాటింగ్లో మనం అనుకున్నట్టే ఆ టీంకి ఈ టీంకి మంచి ఫైర్ వర్క్స్ ఉన్నాయి, మంచి మంచి పవర్ హిట్టర్స్ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది బ్యాట్స్మెన్స్ ఒక బ్యాటిల్ అవుతుంది. అండ్ ఒక చిన్న ప్రిడిక్షన్ చేద్దాం అంటే ఇంకా మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనుకుని మీరైతే కామెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారు. నేను కేకేఆర్కి అడ్వాంటేజ్ ఉంది, కేకేఆర్ మేబీ గెలవచ్చు అనుకుంటున్నాను. బికాస్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. సో వాళ్ళ కండిషన్స్ తెలుసు, ఆ క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది. సో అదే కాకుండా
ఖచ్చితంగా టాస్ అయితే కీ రోల్ ప్లే చేస్తుంది. మేబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమ్ గూడా గెలవచ్చు. బట్ స్టిల్ ఆహ్, ఐ థింక్ కేకేఆర్‌కి మంచి ఛాన్సెస్ ఉంది. బికాస్ వీళ్ళ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్స్ ఉన్నారు. వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళంత ఫార్మ్‌లో లేనప్పటికీ వాళ్ళు కమ్‌బ్యాక్ ఇవ్వచ్చు. సో, వాళ్ళు కమ్‌బ్యాక్ ఇస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఎడ్జ్ ఉంటుంది ఈ మ్యాచ్‌లో. బట్ ఎల్ఎస్‌జీ గూడా టీమ్ చాలా స్ట్రాంగుంది. వాళ్ళ 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 టీమ్ స్ట్రెంత్ అంతా బ్యాటింగ్ మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఎస్పెషల్లీ వాళ్ళ టాప్ 4 మీదే. సో, వాళ్ళు గాని బ్యాటింగ్ క్లిక్ అయ్యి బౌలింగ్‌లో షమి, దిగ్విజయ్ రెడ్డి ఇలాంటి వాళ్ళు రానిచ్చారంటే ఖచ్చితంగా ఎల్ఎస్‌జీ కూడా ఎడ్జ్ ఉంటుంది. బట్ నా ప్రిడిక్షన్ ఐ థింక్ కేకేఆర్‌కి స్లైట్ ఎడ్జ్ ఉందనుకుంటున్నాను ఈ మ్యాచ్‌లో. కేకేఆర్ గెలవచ్చు అనుకుంటున్నాను. సో, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బాయ్.